హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మేము ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ దగ్గర తీసుకున్న క్యాబిన్ టూర్ అనమాట. సో మేము తీసుకున్నది ఏ ఫ్రేమ్ అనమాట. అండ్ దీనికి ఒక చిన్న స్టోరీ ఉందనమాట. మేము ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్లో మేము సెకండ్ గెస్ట్లు, అంటే మాకంటే ముందు ఓన్లీ ఒకళ్ళే ఉన్నారు. మేము సెకండ్ గెస్ట్లు అనమాట. సో క్యాబిన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంటర్ అయిన తర్వాత అక్కడ షూ వేసుకోవడానికి ఒక చిన్న మిర్రర్ అండ్ అలాగే కూర్చొని షూ వేసుకోవడానికి ఒక బెంచ్ లాంటిది ఇచ్చారు. అండ్ దానికి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక ఫుల్ బాత్ ఉందన్నమాట. అండ్ రైట్ సైడ్లో వచ్చేసరికి కింగ్ సైజ్ ఉన్న ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ అక్కడ లోపల ఇంకోటి మనం బట్టలు పెట్టుకోవడానికి చిన్న క్లాజెట్ లాగా ఇచ్చారనమాట. దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్లో వచ్చేసరికి వాషర్ డ్రయర్ యూనిట్ ఒకటి ఇచ్చారు. అండ్ దాని పక్కన ఇంకో క్యాబినెట్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే చెప్పాం కదా మేమే సెకండ్ గెస్ట్లు అని, ఇంకా సెటప్ చేస్తూ ఉన్నారనమాట. దానికి సంబంధించిన స్టఫ్ అదంతా ఆ పక్కన క్యాబినెట్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే అన్ని కొత్త అప్లయన్సెస్, అక్కడ ఉన్న యూటెన్సిల్స్ కానీ కప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాండ్ న్యూవి కాబట్టి చూడడానికి లుక్ కానీ వాళ్ళ ఆర్గనైజ్ చేసిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది చాలా ఫంక్షనల్గా ఉందన్నమాట. ఇవ్వడానికి ఏంటంటే కొన్ని లిమిటెడ్ స్టఫ్ ఇచ్చారు, బట్ వెరీ ఫంక్షనల్. ఇప్పుడు కాఫీ చేసుకోవడానికి షుగరు ఆర్ కాఫీ ప్యాకెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే కిడ్స్ ఉంటే కనుక వాళ్ళకి కావాల్సిన బౌల్స్, ప్లేట్స్, స్పూన్స్ అవి ఇచ్చారు. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే మనము మిటన్స్ అవి ఉంటాయి కదా, లేదా మనము హాట్ ప్యాన్స్ పెట్టుకోవడానికి అవి. అండ్ డిష్ వాషర్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ లాస్ట్లో వచ్చేసరికి ఏంటంటే బ్యాటరీస్, కొన్ని ఎమర్జెన్సీ సప్లైస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఎయిడ్ కిట్, అలాగే ఒక లైటరు, బ్యాటరీస్ అలాంటివి ఇచ్చారనమాట. దాని కింద వచ్చేసరికి బేకింగ్ ప్యాన్స్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఇది దీని పేరు మర్చిపోయాను, బట్ లైక్ బ్లెండర్ అండ్ అలాగే మనం ప్యాన్ కేక్స్ వేసుకోవడానికి ఒకటి ప్లేట్ అనమాట, అది ఎలక్ట్రిక్ ప్లేట్. అండ్ ఆల్మోస్ట్ లైక్ అన్ని బ్రాండ్ న్యూ యుటెన్సిల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అవన్నీ మేము యూజ్ చేసాము. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసరికి మేము వెకేట్ చేసి వెళ్ళేటప్పుడు హడావుడిగా తీసాను అనమాట. సో అందుకే డ్రావర్స్ కొంచెం ఎంటీగా ఉన్నాయి, బట్ మోస్ట్లీ అవన్నీ ఏంటంటే మేము యూజ్ చేసాము. దాని తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఇది లివింగ్ రూమ్ నుంచి బయట వ్యూ అనమాట. సో చెప్పాము కదా ఇది ఏ ఫ్రేమ్ అని. సో మోస్ట్లీ బయట వెనక సైడ్ అంతా కూడా ఏంటంటే ఇట్లాగా మిర్రర్స్ లాగా విండోస్ వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ నుంచి లివింగ్ రూమ్లో నుంచి చూస్తే ఇది ఓవరాల్ వ్యూ. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటంటే 3 ఫ్లోర్స్ లాగా ఉన్నాయి అనమాట. సో సెకండ్ ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అక్కడ ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారనమాట. దానిపైన యాటిక్ ఇస్ ద బెస్ట్ అనమాట. సో అది నేను ఆ వీడియో ఇంకొంచెం ముందు చూపిస్తాను. సో ఒక కార్నర్ నుంచి చూస్తే వీడియో లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఈ వీడియో ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ బేర్స్కి కొంచెం ఎక్కువ ఉంటాయి అంట. అని చెప్పాను కదా, మేము ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ గెస్ట్లు అనమాట. ఇనీషియల్గా ఏంటంటే మేము ఆ ఫ్రేమ్ అదంతా చూసి చాలా ఎగ్జైట్ అయ్యాము. బట్ కాకపోతే వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఫొటోస్లో కూడా ఏంటంటే కొంచెం వుడ్స్లో అలా ఉందన్నమాట. మేమేమనుకున్నామంటే ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళని అడిగామన్నమాట, ఈ ఒక్క ఫ్రేమేనా, చుట్టుపక్కల ఇంకేమన్నా ఫ్రేమ్స్ ఉన్నాయా ఏంటి సిచ్యువేషన్ అని చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది వాళ్ళు 14 క్యాబిన్స్ ఏమో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాటిలో ఇది వన్ ఆఫ్ ద క్యాబిన్ అని చెప్పారనమాట. సో మేమేమనుకున్నామంటే అట్లీస్ట్ మిగిలిన వాటిల్లో కొన్నన్నా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటాయి. సో ఎవరొకరు నైబర్స్ ఉండారులే, మనకు అంత భయం ఉండదు అని చెప్పేసి మేము ఏ ఫ్రేమ్ ఎగ్జైటెడ్గా చూడడానికి చాలా బాగుంది అని చెప్పేసి బుక్ చేసుకున్నాం అనమాట. వన్స్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, సో ఆబ్వియస్గా ఇది వన్ ఆఫ్ ద 14 క్యాబిన్స్. కాకపోతే ఏంటంటే మిగిలిన అన్నీ కూడా ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. ఇదే జస్ట్ ఫినిష్ అయ్యింది. సో మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంటుంది అవన్నీ ఇంకా స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. ఇది ఒకటే ఫినిష్ అయింది. అండ్ ఇది కూడా మీరు బ్యాక్ యార్డ్ అదంతా చూస్తే ఇంకా సెట్ చేయలేదు, వాళ్ళు అప్పుడే సెట్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా ఆల్రెడీ మేము ఆ క్యాబిన్కి సెకండ్ గెస్ట్లు అనమాట. సో నైట్ అయితే చాలా అంటే మేము యాటిక్ నుంచి వ్యూ ఎంత బాగుందో అలాగే అంతే స్కేరీగా కూడా ఉంది. ఎందుకంటే వుడ్స్లో ఎవ్వరు లేరు మేము తప్పితే. బట్ ఓవరాల్గా అయితే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. బట్ ఇంకోటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ సింగిల్ కపుల్ కన్నా కూడా ఏంటంటే
ఫ్రెండ్స్తో కనుక వెళ్ళుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపించింది అనమాట. అండ్ ఆల్సో చెప్పాను కదా, కింద వచ్చేసరికి ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసరికి క్వీన్ సైజ్ బెడ్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారనమాట. అండ్ అలాగే ఒక మనం సెకండ్ ఫ్లోర్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ ఒక ట్విన్ బెడ్ ఇచ్చారు. సో అక్కడ ఒకళ్ళు కంఫర్టబుల్గా పడుకోవచ్చు, ఇద్దరు కూడా పడతారు, బట్ లైక్ లిటిల్ అన్కంఫర్టబుల్ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఏంటంటే ఒక ఫుల్ బాత్ ఇచ్చారు. సో మీరు కనుక ఏంటంటే లైక్ ఒక 3 to 4 కపుల్స్ కనుక లైక్ ఫ్రెండ్స్తో వెళ్ళాము అంటే అది ది బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎంత గోల్ చేసినా ఎంత హడావుడి చేసినా కానీ పక్కన ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు ఉండరు. చాలా బాగుంటుంది. అండ్ చెప్పాను కదా, ఈ క్యాబిన్కి ద బెస్ట్ ఏంటంటే యాటిక్ అనమాట. సో ఈ యాక్చువల్గా ఏంటంటే యాటిక్ ఉంది అని చెప్పేసి వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు, కానీ బట్ దానికి సంబంధించిన వీడియో కానీ పిక్స్ కానీ ఏవి కూడా వెబ్సైట్లో పెట్టలేదన్నమాట. సో ఎయిర్బిఎన్బిలో. సో వన్స్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అని చూసిన తర్వాత ఆ యాటిక్ వ్యూ అండ్ దాని సెటప్ చూస్తే మాకైతే ఫ్యూజ్ లేగినాయి అనమాట. మా ఇద్దరికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే పైనుంచి యాటిక్ నుంచి చూస్తే ఆ వ్యూ. అండ్ చెప్పాను కదా, ఆ బెడ్ మీద పడుకుంటే ఆల్మోస్ట్ లైక్ నైట్ మనం లైట్స్ అన్నీ ఆపేసిన తర్వాత ఏంటంటే సూపర్ అంటే లైక్ మనకి స్టార్స్ కానీ లైక్ నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుందనమాట. సో ఇలా మొత్తం ఓపెన్ ఉండింది. ఐ మీన్ చెప్పాను కదా 2 ways ఉందనమాట. ఆబ్వియస్గా చాలా అంటే ఎంజాయ్ చేసాము. అంటే అట్ ద సేమ్ టైం కొంచెం లోపల భయం ఉండిందనమాట. ఎందుకంటే మేమిద్దరం అండ్ ఆద్య మేము ముగ్గురం మాత్రమే ఉన్నాము, చుట్టుపక్కల ఎవరూ లేరు. సో అదొకటి లైక్ అండ్ ఆల్సో కర్టెన్స్ కానీ ఏవీ లేవన్నమాట. నైట్ టైం మనం కనుక లోపల అదంటే లైట్ వేసాము అంటే బయటికి విజిబుల్గా ఉంటాము. అదొక్కటి లిటిల్ కన్సర్నింగ్ అనిపించింది. బట్ అది తప్పితే మాత్రం చూసారు కదా, వ్యూ అయితే ది బెస్ట్ ఉందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది లివింగ్ రూమ్. అంటే లివింగ్ రూమ్ నుంచి మనం బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ యాటిక్ ఇచ్చారు, సారీ యాటిక్ అంటున్నాను, లైక్ చిన్న డెక్ లాగా ఇచ్చారనమాట. సో ఐ మీన్ డిస్క్రిప్షన్లో వాళ్ళు మెన్షన్ చేయడం అయితే బ్యాక్ యార్డ్ ఫర్నిచర్ ఉంది అన్నారు, బట్ అవి అయితే ఇంకా సెట్ చేయలేదన్నమాట. సో మేము బయట కూర్చోవాలి అనుకున్నప్పుడు లైక్ డైనింగ్ చైర్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి బయట కూర్చున్నాము. అండ్ ఇది వచ్చేసరికి వెనక నుంచి వ్యూ. సో ఐ మీన్ ఇది ఏ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఏ ఫ్రేమ్ అంటారు. సో ఇదైతే ఈ వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ క్యాబిన్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.